అనంతపురం జిల్లా సింగనమల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం మొదటి భార్య కొడుకులు పిన్ని ఆమె కొడుకును అతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తరిమెల గ్రామంలో చోటు చేసుకుంది. నల్లప్ప అనే వ్యక్తికి 2 భార్యలు, రెండో భార్య అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. అయితే నల్లప్ప చనిపోవడంతో 2 కుటుంబాల మధ్య ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మొదటి భార్య కొడుకులు రెండో భార్య అయిన ఎల్లమ్మ ఆమె తనయుడు చిన్నాలను హత్య చేశారు. పిన్ని తలను నరికేసి తలను కాలనీలో తిప్పడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్లమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో చోటు చేసుకున్న హత్య ఉగాంతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో అయితే ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే జంట హత్యలు జిల్లాలోనే కలకలం లేపాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే తరిమెల గ్రామంలో ఎస్సీ కాలనీలో నల్లప్ప అనే ఆయనకి 2 భార్యలు ఉండగా చిన్న భార్యకు మొత్తం ఆస్తి రాసిచ్చాడన్న నెపంతో పెద్ద భార్య కుమారులు తన పిన్ని ఎల్లమ్మని తమ్ముడైనటువంటి జగన్ ని రాత్రి నిద్రిస్తున్న సమయంలో దారుణంగా హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. అయితే తన పిన్ని ఎల్లమ్మ తలను నరికి కాలనీ అంతా తల పట్టుకొని తిరగడం ఒకసారిగా తరిమెల గ్రామంలో భయాందోళనకు గురి చేసింది. అలాగే జగన్ తమ్ముడైన జగన్ నిద్రిస్తున్నప్పుడు ఒకసారిగా తల మీద బండరాయి వేయడంతో జగన్ కూడా అక్కడికక్కడే మరణించాడు. అయితే దీనికి కారణం మొత్తం మీద దీనికి ఆస్తి తగాదాలే కారణమని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఘటన చాలా ఒక్కసారిగా అనంతపురం జిల్లాలోనే ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తన కొడుకులు అంటే పరారీలో పెద్ద భార్య కొడుకులు పరారీలో ఉండడంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు కూడా గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.